అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడిగినటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు కథ మారుతోంది. కుంకి ఏనుగులు ఏదైతే మన రాష్ట్రంలో వచ్చేటటువంటి ఈ ఊళ్ళ మీద దాడి చేసి ఏనుగుల్ని దారి మళ్లించేటటువంటి కుంకి ఏనుగులు కర్ణాటకకి వెళ్ళి ఎంఓఏ కుదుర్చుకుంటే ఇప్పుడు అందులో కథ మారింది. పంట పొలాలు నాశనం చేస్తున్న అడవి ఏనుగులు నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్కి 6 కుంకి ఏనుగులను అందిస్తున్నామని కర్ణాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే చెప్పారు. బెంగళూరులోని విధాన సౌధ దగ్గర ఈ నెల 21న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఏనుగుల అప్పగింత ఒప్పందం ఉంటుందని వెల్లడించారు. ఆదివారం బండిరే బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణలతో కర్ణాటక సౌహార్ద సంబంధాన్ని కొనసాగిస్తోంది. తమ కుంకి ఏనుగులు కావాలని గత ఏడాది ఆగస్టు 8న పవన్ కళ్యాణ్ కోరారు. అదే ఏడాది సెప్టెంబర్ 27 విజయవాడకి నేను వెళ్ళిన సమయంలో ఏనుగుల అప్పగింతకు ఒప్పందం కుదుర్చుకున్నాం. అందుకు అనుగుణంగా వాటిని ఇప్పుడు అందించబోతున్నాం. అయితే దసరా ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగులు మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం లేదు. ఏపీ నుంచి కర్ణాటకలోకి ఏనుగులు రాకుండా అక్కడ ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.